హాయ్ అండి. ఈరోజు చేయబోయే రెసిపీ బీరకాయ టమోటా కాంబినేషన్ పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు బీరకాయ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక జీలకర్ర వేసుకోవాలండి. ఆయిల్ వేడైంది, జీలకర్ర వేస్తున్నాను. బీరకాయలు, పచ్చిమిర్చి, టమోటాలు, చింతపండు అన్నీ ఒకసారిగా వేసుకోవాలండి. ఇది లాస్ట్న వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇప్పుడు అంతా కలబెట్టుకోవాలి. బాగా వేయించుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. మూత తీసి ఒకసారి కలబెడదాం. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి కలబెట్టాలి. బాగా పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. కొద్దిగా నీళ్ళు, ఒక 5 నిమిషాలు మూత పెడుతున్నాను. 5 నిమిషాలు అయిందండి. మూత తీసి ఒకసారి కలబెట్టేసి బాగా తిప్పుకొని ఈ నీళ్ళంతా ఎగిరిపోవాలండి. ఇప్పుడు అయిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు చల్లారిందండి, మిక్సీకి వేస్తున్నాను. మిక్సీకి వేసి పచ్చడి రుబ్బుకొని వస్తాను. పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు గిన్నెలోకి తీసి ఉల్లిపాయ ఇలా కోసుకొని వేసుకోవాలండి. ఇలా కలిపేసి అంతే అండి. సూపర్గా ఉంటుందండి పచ్చడి. చాలా రుచిగా ఉంటుంది. చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, బీరకాయ టమోటా పచ్చడి నాకు ఇష్టమైన పచ్చడి. దీంట్లోకి నెయ్యి అన్నం వేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు తిందాం రండి. ఇప్పుడు అన్నం తీసుకొని కలుపుకుంటూ ఈ నెయ్యి పచ్చడి తింటుంటే అబ్బా సూపర్, అద్భుతంగా ఉంది. మీరు ఇలా చేసుకొని నెయ్యి అవన్నీ వేసుకొని తింటే మళ్ళీ ఉంటాయండి. చికెన్ బిర్యానీ అంటే ఇదే సూపర్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.